హాయ్ వీవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి. సెక్స్లో టైమింగ్ తగ్గింది సార్, నా టైమింగ్ తగ్గింది సార్, నా భార్య తృప్తి పడట్లేదు సార్. ఫోన్లు ఒకటే ఫోన్లు సార్, నా భార్య సుఖపడట్లేదు, టైమింగ్ ఒక్క నిమిషం లేదు సార్, బిలో 1 మినిట్ సార్. ఇలా పెడుతున్నా, అంగం లోపల పెడుతున్నప్పుడు వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు నేను అయిపోయింది సార్. నా లైఫ్ పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, పెళ్ళై 1 నెల అయింది, పెళ్ళై 6 నెలలు అయింది, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పెళ్ళై 20 సంవత్సరాలు అయింది. నా భార్య 10 సార్లు కలిస్తే ఒక్కసారి పడ్డానంటారు సార్. నేను ఏం చేయాలి సార్? నాకు టైమింగ్ తగ్గింది సార్. అసలు టైమింగ్ తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటిది? ఇది మళ్ళీ టైమింగ్ పెంచుకోవచ్చా లేదా చెప్తానండి. టైమింగ్ తగ్గటానికి రెండే కారణం, రెండు విధాలుగా చెప్పాలి. ఒకటి, మనం టీనేజ్ అంటే 13 నుండి 13 టు 19 ఈ ఏజ్లో వీర్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బయటికి రావటం ఒక మగాడికి. అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఆమెకు ముట్లు వస్తాయి, బ్లీడింగ్ మొదలవుతుంది. వీడికి ఎప్పుడు రాంది వీర్యం మొదలవుతుంది బాబుకు 13 ఇయర్స్తో. ఆడికి ఎవడో నేర్పిస్తారు కొట్టుకోమని, అది కొట్టుకోవడం మొదలు పెడతారు. కొట్టుకోవడం మొదలుపెట్టి ఏం చేస్తాడు? బాత్రూంలో అక్కడ ఇక్కడ కూర్చుని ఎవరు చూస్తారేమో, ఎవరు వచ్చేస్తారేమో, తొందరగా తీసేద్దాం, తొందరగా ప్లెజర్ పొందుదాం, తొందరగా అనుభూతి పొందుదాం అని తొందరగా ఒక బ్రెయిన్కు అలవాటు వేసేస్తాడు. మన బాడీకు బ్రెయిన్కు అలవాటు వేస్తాడు. ఏంటంటే తొందరగా తీసేయటం, షీర్గా ఎస్కెళ్ళడము. ప్రీమ్యాచ్ రిజాకులేషన్ అంటే మొదటి మీరు అలవాటు వేసుకున్నారు తొందరగా వీర్యం బయటది తీయడానికి, అది అలవాటు అయిపోయింది మీ బాడీకి. అది మీరు టైం ఫిక్స్ చేసుకున్నారు, ఒక అలారం సెట్ చేసుకుంటాం కదండి, ఒక టైం సెట్ చేసుకున్నారు. తొందరగా బాడీ మన అంగం ఏం చేస్తుంది? సెక్స్ చేసేటప్పుడు యోని లోపల ఇలా పెడుతుండగానే బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? మన నరాలకు సిగ్నల్ ఇస్తుంది, తొందరగా వీర్యం బయటికి తీసేమ్మా. ఎందుకంటే అలవాటు వేసి పెట్టాము మన బ్రెయిన్కు. ఒకటి అలవాటు. రెండోది వ్యాధి. ఇది కూడా ఒక వ్యాధి. వ్యాధి అంటే ఏంటి? ఏదైనా బాడీలో లోపం జరిగితేనే వ్యాధి. నార్మల్ ఫిజియాలజీలో తేడా వస్తేనే అది పైథాలజీ. అన్ని నార్మల్ ఫంక్షన్ అంటే ఫిజియాలజీ. మన బాడీలో ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చింది అనుకోండి, అది పైథాలజీ. మన బాడీలో సిరోటోనిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది తగ్గిపోవటం వల్ల మన సెక్స్, మన అంగం వైపు వచ్చే కండరాలు, నరాలు, అక్కడున్న రక్తనాళాలు అన్నీ ఉన్నాయి కదా, దాని పట్టుతత్వం తగ్గిపోతుంది. కాబట్టి మనం సెక్స్ చేసేటప్పుడు మనకి ఇష్టం లేకుండా మన వీర్యం తొందరగా బయటికి రావటం మొదలైపోతుంది. మనకి ఇష్టం లేకుండానే సెక్స్ ఇంకా చెయ్యాలనిపిస్తుంది, ఇంకా కొద్దిసేపు యోనిలో ఉండాలనిపిస్తుంది, ఇంకా స్ట్రోక్లు పెట్టాలనిపిస్తుంది. అయినా మనం సెక్స్ చేయలేకపోతాం. మూత్రం వస్తే ఆపుకుంటామండి, ఈ మోషన్ మనం వస్తే ఆపుకుంటాం. ఈ రెండు ఆపుకుంటున్నాం, కానీ వీర్యం వెళ్ళేటప్పుడు ఆపుకోలేకపోతాం. మనకు ఇష్టం లేకున్నా కూడా వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. అది ఏమైంది? బాడీలో ఏం లోపం వచ్చేసింది? ఏం మాయదారి రోగం వచ్చింది? వీర్యం ఆగట్లేదు. ఎందుకంటే సిరోటోనిన్ అనే ఒక హార్మోన్ తగ్గింది. ఈ అంగం ముందు భాగం, ఈ మొండం ఉంది కదా, బుల్లెట్, ఈ బుల్లెట్ సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ కొన్ని కెమికల్స్ ఒక కెమికల్ ఉంటుంది, సబ్స్టెన్స్ పి. ఈ కెమికల్ బాగా పెరిగినప్పుడు మన భార్య యూనిట్, పార్ట్నర్ యూనిట్ టచ్ అవ్వగానే ఇక్కడ సెన్సేషన్ బాగా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ తొందరగా బయటికి తీసేద్దామని. ఇక్కడ ఒక కెమికల్ పెరిగిపోయింది, ఇక్కడ ఒక కెమికల్ తగ్గిపోయింది. ఈ ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల వీర్యం తొందరగా బయటికి వచ్చేస్తుంది. అందుకోసమే వనమూలికతో ట్రీట్మెంట్, మీ సెక్జువల్ టైమింగ్ పెంచుకోవచ్చు, మీ వీర్యం చిక్కదనం పెంచుకోవచ్చు, పల్చదనం ఉన్న చిక్కదనం పెంచుకోవచ్చు, తగ్గిన టైంకు పెంచుకోవచ్చు, తగ్గిన హార్మోన్స్ పెంచుకోవచ్చు, అంటే బాగా ఇంక్రీజ్ అయిన సబ్స్టెన్స్ బి అనే కెమికల్ తగ్గించుకోవచ్చు. అలా మన సెక్జువల్ టైమింగ్ పెంచుకోవచ్చు. పోయిన టైమింగ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సమస్య మీకు ఉండి ఉంటే మీరు లోకాన ఏ మూలాన ఉన్నా కూడా నాతో సంప్రదించండి, చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పుడు నాకు సెలవు. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.